నమో వెంకటేశాయ. అఘనామాసుర విధ్వంస జఘన్యజన పాపధ్వంస గోవింద గోవింద. అఘనామా మమ మానసే మహాన్ అసురస్తస్య నిషూదనం కురుష్వ. అఘనామాసుర ఉద్ధృతో భూత్ భవతా హి స్వసహాయమప్యలబ్ధ్వా అని గోపాల బాలలీలా విలాస వినోదుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనస్సులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ తన తోటి వాళ్ళని సంరక్షించటానికి తాను కూడా అఘాసురుడి యొక్క కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయాడు, దూరిపోయాడు. దూరిపోతే ఏం జరిగింది అంటే తదా ఘనచ్ఛిదా దేవాః భయాద్ధాహేతి చుక్రుషుః జహుర్షర్యే చ కంసాద్యాః కౌనపాస్త్వఘ బాంధవాః. ఇది జరిగింది. తదా ఈయన కొండ చిలువ నోట్లోకి ప్రవేశించంగానే ఘనచ్ఛదాదేవాహ అంతవరకు ఏం జరుగుతుందో అని మబ్బుల చాట్లు నుంచుని చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా భయంతో హా 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 అని శబ్దాలు చేశారు. భయాత్ హాహేతి చుక్రుషు. కంసాద్యాహ కంసులు మొదలైనటువంటి రాక్షసులు, కౌణపాహ అంటే కుణపం అంటే శవం, శవాన్ని పీక్కు తినేటువంటి ఈ రాక్షసులు, ఆ శవాన్ని పీక్కు తినేటువంటి జాతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. జహుర్షర్యేచ కంసాద్యాః కౌణపాః, వీళ్ళందరూ అఘబాంధవాః, ఈ అఘాసురుడి యొక్క బంధువులు. అఘాసురుడి యొక్క బంధువుల్లో చాలామంది ఆ చుట్టుపక్కల ఎక్కడో తచ్చట్లాడుతున్నారు. అఘాసురుడు ఎప్పుడైతే పెద్ద కొండ చిరువ రూపాన్ని ధరించి ఉన్న పిల్లలందరినీ మింగేశాడో అప్పుడు మనకు కూడా కాస్తో కూస్తో మిగిలిస్తాడులే అని అక్కడున్న చుట్టుపక్కల దాక్కున్న వాళ్ళందరూ సంతోషించారు. ఈ లోపల కొంతమంది రాక్షసులు ఈ వార్తని కంసుడికి చేరవేశారు అని అనుకుందాం మాట వరుసకి. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని అఘాసురుడు ఒకేసారి మూట కట్టినట్టుగా నింపేసుకున్నాడు, కడుపులో నింపేసుకున్నాడు అని వెంటనే చెప్పాడు అనుకుందాం. లేదా కంసుడికే కర్ణపిశాచి లాంటిది ఏదో ఉంటే గనక వెంటనే తెలిసింది అనుకుందాం. అప్పుడు కంసుడు కూడా సంతోషించాడు. కంసాది రాక్షసులందరూ కంసుడు ఉన్నాడు లేడు అని పెద్దగా పట్టించుకోకుండానే రాక్షసులందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే కౌణపాహ అనే దానికి రాక్షసులు అనే రాక్షస జాతికి చెందిన వాళ్ళు అనే అర్థం కూడా ఉంది. రాక్షస జాతికి చెందిన వాళ్ళందరూ సంతోషించారు. తదా ఘనచ్ఛదా దేవాః భయాద్ధాహేతి చుక్రుషు జహుర్షుర్యే చ కంసాద్యాః కౌణపాస్త్వఘబాంధవాః. తచ్ఛ్రుత్వా భగవాన్ కృష్ణస్త్వవ్యయః సార్భవత్సకం చూర్ణీ చికీర్షోరాత్మానం తరసా వవృధే గలే.
ఈ సర్వాంతర్యామి శ్రీకృష్ణ పరమాత్మ వింటూనే ఉన్నాడు. ఎవరెవరు సంతోషిస్తున్నారు, ఎవరెవరు బాధపడుతున్నారు, ఎవరెవరు భయపడుతున్నారు అని అందరి శబ్దాలని వింటూనే ఉన్నాడు. వింటూనే తన పని తాను చేసుకుపోతున్నాడు. తచ్చురత్వా భగవాన్, ఆ సర్వజ్ఞైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ అవ్యయ, ఈ అఘాసురుడేంటి, వీడి నాన్నేంటి, వీడి తాత ఏంటి, వీడి అన్నేంటి, అక్కేంటి, చెల్లేంటి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే కనీసం ఆయన గుణాల్లో ఒక్క గుణాన్ని కూడా, లేదా ఆయన స్వరూపంలో నుంచి ఒక్కటి కూడా, ఒక్క అణువంత కూడా ఏమీ చేయలేరు అన్నంత స్థాయిలో ఉండే అవ్యయుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఏ రకంగానూ వ్యయమే లేని, మరణం కాదు, మరొకటి కాదు, మరొకటి కాదు, ఏ రకంగానూ వ్యయం లేనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి ఏం చేయాలి అని చూశాడు. చూస్తే అసలు వీడేం చేస్తున్నాడు అని గమనిస్తే, సార్భవత్సకం ఆత్మానం చూర్ణీ చికీర్షు, లోపలికి దూరినటువంటి ఈ గోపాలకుల్ని, తోటి బాలకుల్ని, అలాగే వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి దూడల్ని, అలాగే తనని, ఈ 3 రకాల వాళ్ళని కూడా లోపల కడుపులో పెట్టేసుకుని లుంగ చుట్టుకుని పిండి పిండి చేసేద్దామని అనుకుంటున్నాడు. పిండి పిండి చేసేస్తే అయిపోతుంది, వీళ్ళ పని అయిపోతుంది అని అనుకుంటున్నాడు. అప్పుడు సరే నీ పని ఇలా ఉందా, నిన్నేం చేయాలో నాకు తెలుసులే అని ఒక్కసారి కంఠం దగ్గరే ఆగిపోయి అక్కడి నుంచే పెరగటం మొదలుపెట్టాడు. తరసా వవృధే గలే, కంఠంలో చాలా వేగంగా పెరిగిపోసాగాడు. తచ్చృత్వా భగవాన్ కృష్ణ స్త్వవ్యజ సార్భవత్సకం చూర్ణీ చికీర్షోరాత్మానం తరసా వవృధే గలే. అఘాసురుడు ఏమనుకున్నాడు, నా రాక్షసమాయతో ఒక పర్వతమంత కొండ చిలువైతే ఈ శ్రీకృష్ణుడు, పిల్లలు, దూడలు అన్నీ నా నోట్లోకి వచ్చేస్తాయి, మింగేయచ్చు అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ రాక్షసమాయ ఉన్నవాడివి నీకే ఇంత పెద్ద శరీరం ఉంటే, శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి నాకెంత పెద్ద శరీరం ఉండాలి, నా విభుత్వం అనేది ఎంత పెద్దదై ఉండాలి, నా వ్యాపకత్వం ఎంత పెద్దదై ఉండాలి, నా మహత్వం లేదా నా పరమ మహత్వం అనేది ఏమాత్రం పెద్దదై ఉండాలి, అది చూసుకోకుండా నువ్వెలా దిగేవరా మూర్ఖుడా అని అన్నట్లుగా తన శరీరాన్ని ఆ కంఠంలోనే ఉన్నట్టుండి పెంచేశాడు. ఏంటి, ఇతని శరీరం కంటే, ఓ పెద్ద పర్వతమంతా ఉన్న కొండ చిలువ శరీరం కంటే అఘాసురుడి శరీరం కంటే పెద్దగా ఒకేసారి పెంచేశాడు. తర్వాత ఏం జరిగింది, తతోతికాయస్య నిరుద్ధ మార్గిణో హ్యుదీర్ణ దృష్టేర్భ్రమతస్త్వితస్తతః పూర్ణోంతరంగే పవనే నిరుద్ధో మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః. ఈ కంఠంలో పెరిగాడు ఈయన. ఈ కంఠం అనేది చాలా ప్రధానం, పెద్దగా మనం లెక్క చేయం, కానీ ఎన్నో రకాల మార్గాలకి ఇది అత్యంత ప్రధానమైన జంక్షన్. ముక్కులో నుంచి కావచ్చు, నోట్లో నుంచి కావచ్చు, లేదా కళ్ళలో నుంచి కావచ్చు, చెవుల్లోంచి కావచ్చు, ఎటు నుంచి ఏ నరాలు వెళ్ళాలన్నా, కిందకి వెళ్ళాలన్నా కంఠం అనేదే మంచి జంక్షను. ఇలాంటి జంక్షన్లో నిరుద్ధ మార్గిణ, ఈ జంక్షన్ మొత్తాన్ని ఈయన శ్రీకృష్ణుడు తన శరీరాన్ని పెంచేసి పూర్తిగా అడ్డగించేశాడు. అవ్వచ్చు రాక్షసుడు అతికాయ, చాలా పెద్ద శరీరాన్ని, పెద్ద పర్వతమంత శరీరాన్ని ధరించి ఉండవచ్చు, కానీ అంతకంటే పెద్దగా పెరగలడు కదా ఆయన. పెరగలడు కాదు, పెరిగే ఉన్నాడు. ఇప్పుడే కాస్త తగ్గించి చూపించాడు. పెరిగి ఉండటమే ఈయన స్వభావం. ఇప్పుడే ఈ మానవ జన్మలో, ఈ మానవ అవతారంలో తగ్గించి చూపిస్తున్నాడు. కాబట్టి పెరగటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. పెరిగిపోయి నిరుద్ధ మార్గిణ, వాడి కంఠం నుంచి కిందకి వచ్చేటువంటి వాయువుని వీటన్నిటినీ అడ్డుకున్నాడు. దాంతో ఏమైంది, కంఠం బయట పడితే ఏమవుతుంది అనే సంగతి మనకు తెలుసు. కంఠం లోపల ఏమైనా ఇలా అడ్డంగా పెరిగితే ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. గాలి ఆడటం ఉంటుందా, ఆగిపోతుందా, ఇవేం మనకి తెలియవు. కానీ అప్పుడు అఘాసురుడికి మాత్రం తెలిసి వచ్చింది. ఏంటంటే గాలి ఆగిపోయి ఆ నొప్పికి, ఆ పీడనానికి, ఆ బాధకి, వీటికి కళ్ళు బయటికి పొడుచుకొచ్చేసినాయి. ఉద్గీర్ణ దృష్టే, ఎంతగా పొడుచుకొచ్చినాయంటే ఆ పొడుచుకొచ్చిన కళ్ళు బయట కింద పడిపోయినాయి కూడాను. ఏదో నరాలతో ఇలా వేలాడుతూ కింద పడిపోయినాయి. ఆ బాధని తట్టుకోలేక బయట ఎవరైనా చేస్తూ ఉంటే ఏ తోకతోనో కొట్టి ఉండేవాడే, లేకపోతే అటు ఇటు కదిలి ఏదో విధంగా చేసేవాడే. లోపల చేస్తూ ఉండటంతో ఆ బాధని తట్టుకోలేక, దాన్ని దాటలేక, లేదా దాన్ని నివారించుకోలేక భ్రమతస్త్వితస్తతః, ఇటు అటు ఊగిపోయాడు. ఆ కొండ చిలువ రూపంలోనే ఇటు అటు ఊగిపోయాడు. దాంతో పూర్ణోంతరంగే పవనో నిరుద్ధ,
లోపల గాలి బయటికి రాదు, బయట నుంచి గాలి లోపలికి వెళ్ళదు, మధ్యలో ఈయన అడ్డం ఉన్నాడు. దాంతో లోపల గాలి అంతా ఒక చోట పేరుకుపోయింది. పూర్ణోంతరంగే పవనో నిరుద్ధ, బయటికి రాలేక గాలంతా ఉబ్బిపోయింది. ఉబ్బిపోయి ఒక్కసారి తెరుచుకుంది. ఆ ప్రెషర్ ఒక్కసారి తెరుచుకుంది. ఆ తెరుచుకోవటం మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః, అఘాసురుడి యొక్క కొండ చిలువ శరీరంలోని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుంటూ బయటకు వచ్చేసింది. అంత ప్రెషర్ వచ్చింది. బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకోగలిగిన ప్రెషర్ తెచ్చుకోవటం అంటే యోగ సాధనలో చాలా పెద్ద సాధన చేయాలి, చాలా జన్మల సాధన చేయాలనుకోవచ్చు. అంతటి సాధన చేస్తే కానీ ఆ ప్రెషర్ క్రియేట్ కాదు, ఈ గాలి ప్రెషర్ క్రియేట్ కాదు, ఆ బ్రహ్మరంధ్రం అనేది చీలి బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణవాయువు అనేది పైకి పోవటం అనేది అంత సులభంగా జరగదు. కానీ ఈరోజు అఘాసురుడికి ఆ పని జరిగింది. తతోతికాయస్య నిరుద్ధ మార్గిణో హ్యుద్గీర్ణ దృష్టేర్భ్రమతస్త్వితస్తతః పూర్ణోంతరంగే పవనో నిరుద్ధో మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో నహి బహిః తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ దృష్ట్యా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ. ఎప్పుడైతే అఘాసురుడి తాలూకు ప్రాణం అతని బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసిందో అప్పుడు తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు, మిగతా ఇంద్రియాలు మిగతా ప్రాణాలు అన్నీ వరుస కట్టి క్యూ కట్టి బయటికి వెళ్ళిపోయినాయి. అంతేను. తముత్క్రామంతం ప్రాణమనూత్క్రామతి ప్రాణమనూత్క్రామంతం సర్వే ప్రాణానూత్క్రామంతి అని ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ప్రకారం ఈ ప్రాణం ముఖ్య ప్రాణం బయటికి వెళ్ళంగానే దాని వెనకాల మిగతా ప్రాణాలు మిగతా ఇంద్రియాలు అన్నీ క్యూ కట్టి బయటికి వెళ్ళిపోయినాయి. అంతేను. అప్పుడు ఈయన ఒకసారి చూశాడు. వత్సాన్ సుహృద, తన దూడలేవి, అలాగే తన స్నేహితులేరి, తన తోటి వాళ్ళేరి అని చూశాడు. చూస్తే వాళ్ళు తెలియక పాపం అఘాసురుడి యొక్క నోటిలోకి ప్రవేశించారు కదా. ప్రవేశించేసరికి అఘాసురుడి ఉదరంలో విషజ్వాలలు ఉంటాయి కదా. పాము శరీరంలో జీర్ణ రసం విషం, అదే బయటకు వస్తుంది. వేరే రకంగాను కొంచెం ప్రాసెస్ అయ్యి బయటకు వస్తుంది. మన శరీరంలో ఉండే జీర్ణరసం కూడా విషప్రాయమే. విషప్రాయమే అంటే ఆహారాన్ని కరిగించేసేస్తుంది. అలాగే పాము శరీరంలో ఉండేటువంటి ఆ జీర్ణరసం లేదా లోపల ఉండేటువంటి మిగతా రక్తాలు ఇవన్నీ కూడా విషంతో కలగలిసే ఉంటాయి. వాటి తాలూకు ప్రభావానికి వీళ్ళందరూ మూర్ఛపోయి ఉన్నారు. సుహృద పరేతాన్, ఎంతగా మూర్ఛపోయారంటే దాదాపు వెళ్ళిపోయారేమో అన్నట్లుగా ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ అట్లాగే పడిపోయి ఉన్నారు. దృష్ట్యా స్వయోత్థాప్య, ఒక్కసారి వాళ్ళందరినీ చూశాడు. చూసి లేవండి అన్నట్టు సైగ చేశాడు. అందరూ లేచి కూర్చున్నారు. పడిపోయిన వాళ్ళందరూ లేచారు. లేచి ఏమిటిది ఇక్కడెందుకున్నాము అన్నారు. పదని బయటికి పోదాం అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. తదన్విత పునః వక్త్రాన్ ముకుంద భగవాన్ వినిర్యయౌ, వాళ్ళతో కలిసి మళ్ళీ ఎలాగైతే ముఖంలోకి ప్రవేశించాడో అదే ద్వారం నుంచి బయటకు వచ్చేసాడు. ముకుంద అందరికీ మోక్షం ఇవ్వగలిగిన వాడాయన, భగవాన్ సర్వవిధ సామర్థ్యాలు ఉన్నవాడాయన. ఎంతసేపు బయటికి రావాలి, బయటికి వచ్చాడు. ఎంతసేపు వీళ్ళని బయటికి తేవాలి, బయటికి తెచ్చాడు. ఎంతసేపు మూర్ఛపోయిన వాళ్ళని లేపాలి, లేపేశాడు. సంసార బాధతో మూర్ఛపోయిన వాళ్ళనే లేపగలిగిన, తన ఆనందమనేటువంటి అమృతంతో అమృత సేచనంతో లేపగలిగినటువంటి ఆ పరమాత్మ ఆఫ్టర్ ఆల్ ఒక రాక్షసుడి యొక్క మాయా విషజ్వాలలకి మూర్ఛపోయిన వాళ్ళని తన స్నేహితుల్ని లేపలేడా? తన దృష్టితో సుఖంగా లేపేశాడు. లేపి బయటికి తీసుకొచ్చేశాడు. తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ దృష్ట్యా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ. కాకపోతే ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పీనాహి భోగోత్థితమద్భుతం మహత్ జ్యోతిస్వధామ్నా జ్వలయద్దిశో దశ ప్రతీక్ష్యకే ఖేవస్థితమీశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాన్ దివౌకసాం. ఈ రాక్షసుడి యొక్క బ్రహ్మరంధ్రం నుంచి కదా ప్రాణం బయటికి వెళ్ళింది. బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం బయటికి వెళ్ళింది అంటే సామాన్యుడు, అఘాసురుడు, లేకపోతే పాపాత్ముడు, రాక్షస జాతికి చెందినవాడు అయితే ఎందుకు వెళుతుంది? ఇతను ఏదో పుణ్యం చేసుకునే ఉండాలి కదా. ఈ జన్మలో కాకపోతే గత జన్మలో, గత జన్మలో కాకపోతే ఆ గత జన్మలో ఎక్కడో పుణ్యం చేసుకునే ఉండాలి కదా. ఎంతో కొంత సాధన చేసుకునే ఉండాలి కదా. ఈశ్వరానుగ్రహానికి కావలసినంత పుణ్యం ఏదో పేర్చుకునే ఉండాలి కదా. ఆ పుణ్యమంతా ఇప్పుడు పనిచేసింది.
పనిచేసేసరికి మహాయోగులు అందుకోవలసినటువంటి బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణ నిర్గమనం అనే స్థాయిని అతను అందుకున్నాడు. అందుకున్నవాడు కాస్త పీనాహి భోగోత్థితం, చాలా లావుగా ఉండే కొండ చిలువ శరీరం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ ఒక అద్భుతం మహత్ జ్యోతిగా మారిపోయాడు. శరీరం నుంచి బయటికి వస్తే ఈ రూపం ఉండదు కదా జీవుడికి. ఒకవేళ ఉంటే గింటే లింగ శరీరం కలిసి ఉండాలి, పోనీ ఆ లింగ శరీరం కలిసి ఉందనో కలిసి లేదనో అనుకుందాము. ఒక జ్యోతిస్వరూపంగా ఉన్నాడు. లింగ శరీరం జ్యోతిస్వరూపంగా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. లింగ శరీరంలో ఉండేవన్నీ సూక్ష్మాలు. ఆ సూక్ష్మాలు ఆ జ్యోతిస్వరూపానికి పెద్దగా అడ్డం రావు. ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లో పెట్టిన జ్యోతిష్లాగా వెలిగే పదార్థంలాగా ఉంటాయి. కాబట్టి మహత్ అద్భుతం జ్యోతి ఇంకా బయటికి వచ్చాడు. బయటికి వచ్చి అలా వెయిట్ చేస్తున్నాడు. స్వధామ్నా జ్వలయద్దిశో దశ, తన తేజస్సుతో మొత్తం ఆ 10 దిక్కుల్ని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఏం అదృష్టం పట్టింది! శ్రీకృష్ణుడు ఇతని దగ్గరుండి మిగతా మహాయోగులు చేయలేని పని చేయించాడు. మనకి అఘాసుర విధ్వంసనంలా కనిపిస్తుంటే శ్రీకృష్ణుడు మాత్రం అతని బ్రహ్మరంధ్రం నుంచి అతని ప్రాణాలని బయటికి పంపించి మహాయోగులు వాళ్ళు పొందవలసినటువంటి స్థితిని పొందించాడు. కాబట్టి ఆ బలంతో స్వధామ్నా జ్వలయద్దిశో దిశ, ధగధగా మెరిసిపోతూ తన కాంతితో 10 దిక్కుల్ని మెరిపింపజేస్తూ అక్కడే నుంచునున్నాడు. ప్రతీక్ష్య ఖే అవస్థితం. అలాగే ఆకాశంలో నుంచునున్నాడు. నుంచుని ఎంతవరకు ప్రతీక్షించాడు? ఈశ నిర్గమం. ఆ పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు బయటికి వచ్చేంత వరకు ఎదురు చూశాడు. ఆయనకి లోపల చిన్న ప్రొసీజర్ ఉంది కదా, లోపల అందరినీ తన చూపులతో లేపాలి, అందరినీ రండి 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 అని చెప్పి పిలవాలి. వాళ్ళు బయటికి వస్తూ ఉంటే తాను వాళ్ళతో పాటు బయటికి రావాలి. ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఈ ప్రొసీజర్ని ఆయన ఫాలో అవుతున్నప్పుడు అంతవరకు పైనుంచి అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన బయటికి వస్తూనే వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం, ఆ శ్రీకృష్ణుడిలోనే తన జ్యోతిస్వరూపాన్ని కలిపేసుకున్నాడు. అతనిలో కలిసిపోయాడు, శ్రీకృష్ణుడిలో కలిసిపోయాడు. ఎవరు చూడొచ్చారు? మిషతాం దివౌకసాం. మనం చూడలేము, పిల్లలు కూడా చూడలేకపోవచ్చు. పిల్లల్లో కొంతమంది ఏమైనా చూస్తే చూడగలగవచ్చు, కానీ పైనుండే దేవతలు చూడగలరు కదా. వాళ్ళు మనకంటే కూడా శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నవాళ్ళు కదా. వాళ్ళు చూస్తూ ఉండగానే, వాళ్ళు సాక్ష్యం చెప్పడానికా అన్నట్టు చూస్తూ ఉండగానే తన జ్యోతిస్వరూపాన్ని తీసుకొచ్చి పరమాత్మలో కలిపేసుకున్నాడు. ఆ రోజు శిశుపాలుడు జ్యోతిస్సు కలిసినట్లుగా ఈరోజు ఇతని జ్యోతిస్సు కూడా కలిసింది. ఆ రోజు అనకూడదు, మనకి ఆ రోజు గతించిన ఆ రోజు, ఇదేమో రాబోయే రోజు అని చెప్పాలి. శ్రీకృష్ణావతారంలో ఏదైనా పర్వాలేదు, ముందు వెనక పర్వాలేదు. శిశుపాలుడి యొక్క జ్యోతిస్సు ఆత్మజ్యోతిస్సు కలిసిపోయినట్లుగా ఈ అఘాసురుడి యొక్క ఆత్మజ్యోతిస్సు కూడా కలిసిపోయింది. పీనాహి భోగోత్థితముద్భుతం మహత్ జ్యోతిస్వధామ్నా జ్వలయద్దిశోదశ ప్రతీక్ష్య ఖేవస్థితం ఈశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం. దాంతో దేవతలందరూ చాలా సంతోషించారు. తతోతి హృష్టా స్వకృతో కృతార్హణం పుష్పైస్సురా అప్సరసశ్చ నర్తనైః గీతైస్సుగా వాద్యధరాశ్చ వాద్యకైః స్తవైశ్చ విప్రాజయ నిస్వనైర్గణాః. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేశారు. తతః అతిహృష్టాః, చాలా సంతోషించారు దేవతలందరూ కూడా. స్వకృతః, వాళ్ళు చేయవలసిన పని ఈయన చేసి పెట్టాడు కదా. రాక్షసులు ఎవరైనా ఉంటే వెతికి వెంటాడి వధించటం అనేది దేవతల పని. ఆ దేవతలు చేయాల్సిన పనులలో ఒక రాక్షసుని సంహరించడం అనే పని చేసి పెట్టాడు కదా. అందువల్ల స్వకృత మన పని చేసి పెట్టాడయ్యా, అలాంటి వాడికి మనం అర్హణం పూజ చేయాలయ్యా అని అనుకుని అకృత పూజ చేశారు. స్వకృత అకృత అర్హణం. ఇప్పుడు పుష్పై, వాళ్ళేమో దేవతలేమో నందనవనంలో ఉండేటువంటి పారిజాతం మొదలైన పుష్పాలన్నీ తీసుకొచ్చి పూజలు చేశారు. పుష్పైస్సురాః అప్సరసశ్చ నర్తనై, అప్సరసలకి చేతిలో పూలు అక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసేసి ఈ డ్యాన్స్ పరమేశ్వరుడికి అర్పితం అని అనుకుంటే పరమేశ్వరుడికి చేరిపోతుంది. కాబట్టి వాళ్ళు అలా నాట్యం చేసి ఆ నాట్యాన్ని పూజగా ఆయనకి సమర్పించుకున్నారు. గీతైస్సుగాః, మంచి పాటలు నేర్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు దేవతల్లోనూ గంధర్వుల్లోనూ కిన్నరుల్లోనూ వాళ్ళందరిలోనూ. పైనుండి చూస్తున్న వాళ్ళు, మేఘాలు చాటును ఉండి చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో వాళ్ళు పాటలు పాడి ఆ పాటలతో ఆయన్ని పూజించుకున్నారు. వాద్యధరాశ్చ వాద్యకై,
మృదంగం అని అవని ఇవని భేరి ఢక్క శంఖం ఇవన్నీ వాద్యాలు పట్టుకు తిరిగే దేవతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెంటనే ఆ వాద్యాలు వాయించి అమ్మయ్య పరమాత్మ ఈ అఘాసుర విమోక్షణం చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఉండటం మన అదృష్టం, మనం వాద్యం వాయించి పరమాత్మని పూజించుకుందాం అనుకుని పూజించుకున్నారు. స్తవైశ్చ విప్రాహ, చూసేవాళ్ళలో కొంతమంది బ్రాహ్మణులు, ఉన్నత విద్యావేత్తలు, పై స్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారు, మహర్షులు వాళ్ళందరూ ఏమో స్తుతివాక్యాలు మొదలుపెట్టారు. నోట మాట వచ్చు, ఆ మాటలనే స్తుతివాక్యాలుగా చేసి ఆయన్ని పూజించుకున్నారు. ఇవేమీ చేతకాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దేవతల గణాల్లో. వాళ్ళు ఏం చేశారు? జయ నిస్వనై, జయ 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 అన్నారు అంతే. జయ 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 శ్రీకృష్ణ జయ, పరమాత్మన్ జయ 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 జయ, నువ్వే అందరికంటే సర్వోత్కృష్టంగా ఉండేవాడివి, నువ్వు అందరికంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడివి, నిన్ను దాటి మరొకరు వెళ్ళలేరు అనే అర్థం వచ్చేట్లుగా జయ 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 అని జయకారాలు కొడుతూ ఉన్నారు. ఆ జయకారాలతో వాళ్ళందరూ ఆయన్ని పూజించుకున్నారు. స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాహ అని ఆయనే చెప్పాడు కదా మహానుభావుడు. చెప్పినట్లుగానే వాళ్లకు చేతైన పనిని, వాళ్ళు ఏ పని అయితే స్పష్టంగా చేయగలరో, వాళ్ళకి ఏదైతే సులభంగా ఉంటుందో ఆ పనిని చేసి ఆ పరమాత్మను ఆ క్షణాన్ని వాళ్ళందరూ పూజించుకున్నారు. తతోతి హృష్టా స్వకృతో కృతార్హణం పుష్పైస్సురా అప్సరసశ్చ నర్తనై గీతైస్సుగా వాద్యధరాశ్చ వాద్యకై స్తవైశ్చ విప్రా జయ నిస్వనైర్గణాః. వీళ్ళు మనం జయ 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 అని ఎలాగైతే అన్నామో అలాగే వాళ్ళు జయ జయ అని ఓ కంఠం ఎత్తి ఓ గట్టిగా అరుస్తుంటే, ఈ పాటలు పాడేవాళ్ళు ఓ అతితార స్థాయిలో వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, స్తుతి చేసేవాళ్ళు కూడా మనమేం తగ్గామో అనుకుని వాళ్ళు కూడా గొంతెత్తి స్తుతులు చేస్తూ ఉంటే, ఆ శబ్దం ఆకాశం నుంచి పైకి కొట్టింది. కిందకి ఎంత వినిపించిందో తెలియదు, కానీ కింద వినేవాళ్ళు సరిగ్గా ఉండరు, కింద వినని బ్యాచే ఎక్కువ ఉంటుంది. అందువల్ల శబ్దం కూడా కిందకి ఎక్కువ రాకుండా పైకే వెళ్ళినట్టుంది, పైకి కొట్టింది. ఆ పైకి కొట్టగా 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 తదద్భుత స్తోత్ర సుబాద్య గీతికా జయాది నైకోత్సవమంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నోంత్యజ ఆగతో విరా అచిరాత్ దృష్ట్వా మహీషస్య జగామ విస్మయం. ఆ అద్భుతమైన స్తోత్రాలు, వాద్యాలు, గీతాలు, జయాది జయ జయ అనేటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా ఈ మంగళ శబ్దాలన్నీ ఓ ఇంతంత శబ్దం చేసుకుంటూ పైకి తరంగాల కింద పైకి వెళ్ళిపోతే, అవేవో పెద్ద ఉత్సవం జరిగినప్పుడు వచ్చేటువంటి శబ్దాలన్నీ పైకి వెళితే, అందులో మంగళస్వనాలు, మంగళవాద్య స్వనాలు, మంగళ జయకారాది స్వనాలు ఇవన్నీ పైకి తరంగాల కింద పైకి వెళుతూ ఉంటే, ఆ వెళ్ళిన తరంగాలు చివరికి బ్రహ్మగారి లోకాన్ని కూడా తగిలినాయి, బ్రహ్మగారి లోకాన్ని కూడా తాకినాయి. ఒక్కసారి ఆయన విన్నాడు, ఏంటిది, ఎక్కడో ఏదో పండగ జరుగుతోంది, ఎక్కడో ఎవరినో పొగుడుతున్నారు, ఏంటిది అని స్వధామ్నః తాను కూర్చున్న తామర పువ్వు నుంచి ఆయన దిగి అంతి అజహ ఆగతః, ఈ శబ్దం ఎక్కడ మొదలైంది అని వెతుక్కుంటూ, ఎలాగో ఎక్కడ మొదలైంది అని వెతుక్కుంటూ రావటం ఆయనకు అలవాటే కాబట్టి ఎక్కడ మొదలైంది అని వెతుక్కుంటూ కిందకి దిగాడు. ఆగతో చిరాత్, వెంటనే ఈసారి మాత్రం పట్టేసి ఇది ఇక్కడి నుంచి మొదలైందన్నమాట అని ఆకాశంలో దేవతలు ఎక్కడైతే శబ్దాలు చేస్తున్నారో అక్కడికి వచ్చి ఆగాడు. అక్కడి నుంచి చూశాడు, ఆయన కూడా చూశాడు మిగతా దేవతలతో పాటు. చూస్తే మహీషస్య, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం అనేది కంటికి కనబడుతోంది. మనకైతే వివరించి చెప్పాలి, కానీ ఆయనకు ఆ సీన్ చూస్తేనే అర్థమైపోయింది. ఏంటి, పెద్ద కొండ చిలువ శరీరం, ఆ కొండ చిలువ తాలూకు బ్రహ్మరంధ్రంలో చిన్న చిల్లు, అందులోంచి బయటికి వచ్చిన బాలకుడు. చూస్తే చాలుగా ఆయనకి విషయం ఏంటో అర్థమైపోతుంది కదా. మనకైతే స్క్రీన్ ప్లే కింద వర్ణించి చూపించాలి, కానీ ఆయనకి ఒక్కసారి పిక్చర్ చేస్తే మొత్తం కథంతా ఆయన రాయగలడు కదా. కాబట్టి దృష్ట్వా మహీషస్య, ఆయన మహిమని కళ్ళారా చూసేశాడు. జగామ విస్మయం, ఈయనేంటి ఆగట్లేదేంటి, ఈ అవతారంలోనూ చిన్నపిల్లవాడుగా ఉండగానే చాలా చేసేస్తున్నాడేంటి, ఈ దేవతలందరూ మంగళస్వనాలు చేసేంత స్థాయిలో ఇంత గొప్ప పనులు మొదలుపెట్టేశాడేంటి ఈయన అని ఆయనే ఆశ్చర్యపోయాడు. తదద్భుత స్తోత్ర సుబాద్య గీతికా జయాది నైకోత్సవ మంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నోంత్యజ ఆగతో చిరాత్ దృష్ట్వా మహీషస్య జగామ విస్మయం. ఆ బ్రహ్మగారే ఆశ్చర్యపడేంత స్థాయిలో, బ్రహ్మగారికే ఒక మనసులో ఏంటిది అని అనిపించేంత స్థాయిలో ఈయన పనిచేసి, ఈసారి
ఈ పనికి సాక్ష్యాన్ని అట్టిపెట్టాలనుకున్నాడో ఏమిటో ఏం చేశాడంటే, రాజన్ నాజగరం చర్మ శుష్కం వృందావనేద్భుతం వ్రజౌకసాం బహుతిథం బభూవ ఆక్రీడా గహ్వరం. ఈ కొండ చిలువ శరీరాన్ని అలాగే అట్టిపెట్టేసేమన్నాడు. దాన్ని ఏం చేయొద్దన్నాడు, చేయనివ్వలేదు. పూతన శరీరాన్ని, ఆ వత్సాసురుడి శరీరాన్ని, వీటిని అక్కడికక్కడ ముక్కలు చేసి మొత్తాన్ని కాల్చేశారు కదా వాళ్ళు. అలా ఈ శరీరాన్ని మాత్రం ఏం చేయొద్దన్నాడు, ఏం చేయనివ్వలేదు. ఎలా అట్టిపెట్టేశాడంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అట్టిపెట్టేశాడు. ఆ అఘాసురుడి యొక్క నోరు తెరుచుకున్నదాన్ని తెరుచుకున్నట్లుగా ఉంచేశారు. బ్రహ్మరంధ్రంలో చిన్న చీలిక, అదే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మిగతాదంతా అలాగే ఉంది. రాజన్, ఓ పరీక్షిత్తు, ఆజగరం చర్మ శుష్కం, ఈ శరీరం క్రమక్రమంగా శుష్కించిపోయింది. శుష్కించిపోయేసరికి ఈ బృందావనంలో అద్భుతంగా అలాగే ఉండిపోయింది. ఎలాగూ ఈయన స్నేహితులందరూ ఇది కొండ చెరువు లాగా ఉంది, మనం ఆడుకోవటానికి బాగా అనువైన ప్రాంతం లాగా ఉంది అని అనుకున్నారు కదా, దాన్ని ఆడుకోవటానికి వీలుగా అక్కడే ఉంచేశాడు ఈయన. వ్రజౌకసాం బహుతిథం, చాలా రోజుల పాటు ఈ పిల్లలకి ఆటలాడుకునేందుకు, దాగుడు మూతలు ఆడుకునేందుకు వీలుగా ఆక్రీడ గహ్వరం, వీలుగా ఉండేటువంటి దాగుడు మూతలకు అనువైన ప్రాంతంగా ఉండిపోయింది. దాన్ని అలాగే ఉంచేసేసాడు ఆయన. ఈసారి సాక్ష్యాలని రూపుమాపలేదు, ఈసారి సాక్ష్యాలని ఉంచేశాడు అలాగే. రాజన్న ఆజగరం చర్మ శుష్కం వృందావనేద్భుతం వ్రజౌకసాం బహుతిథం బభూవ ఆక్రీడ గహ్వరం. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మాహిమోక్షణం మృత్యో పౌగండకే బాలాః దృష్ట్వోచుర్విస్మితాం వ్రజే. ఇది ఇంత చేస్తే ఏదో పెద్ద వయసు వాడు కాస్త పిల్లవాడుగానే పెరిగిన తర్వాత చేసిన పని కాదు, 5 ఏళ్ల లోపల చేసిన పని ఇది. కౌమారజం కర్మ, అరే హే శ్రీహరి ఈ చేసిన పని ఆయన 5 ఏళ్ళు నిండకుండానే చేసిన పని. ఇదేంటిది? ఆత్మాహిమోక్షణం. ఈ ఒకవైపు తనకి ఆత్మలైనటువంటి జీవుల తాలూకు రక్షణం, అంటే తన తోటి పిల్లల యొక్క సంరక్షణ, అది కూడా ఉంది ఇందులోనూ. అలాగే అహిమోక్షణం, కొండ చిలువ రూపాన్ని ధరించినటువంటి ఆ అఘాసురుణ్ణి సంరక్షించటం, అఘాసురుణ్ణి కూడా అతని పాపాల నుంచి విముక్తుణ్ణి చేయటం అనేటువంటిది. హరేరాత్మాహిమోక్షణం. ఈ విషయం మనకి తెలిసినా తెలియకపోయినా బాలా దృష్ట్వా, ఆ పిల్లలందరూ చూసి బాలా దృష్ట్వా విస్మితా, చాలా ఆశ్చర్యపోయి, పౌగండకే కాలే, వాళ్ళ మధ్యమ వయసులో, అంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపల ఉండేటువంటి వయసులో వ్రజే వెళ్ళి గోకులంలో చెప్పారు. వాళ్ళు తర్వాత కాలంలో కూడా చాలా రోజుల పాటు ఈ కథల్ని చెప్పుకుంటూనే వచ్చారు. మమ్మల్ని సంరక్షించాడు, ఆ అఘాసురుడిని, అంటే కొండ చెలువ రూపంలో ఉండే ఒకరిని కూడా సంరక్షించాడు. ఎలా సంరక్షించాడు అంటే, మేము బయటికి వచ్చేసరికి ఏదో జ్యోతిష్సు అలా కనిపిస్తూ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది, ఈయన బయటకు వచ్చాడో లేదో అక్కడి నుంచి వచ్చి కలిసిపోయింది అని కొంతమంది అయినా చెప్పారు. అందరూ చూడలేదు అనుకున్నాం కదా, అందరూ చూడగలిగారో లేదో తెలియదు అనుకున్నాం కదా, చూసిన కొందరైతే చెప్పారు. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మాహిమోక్షణం మృత్యో పౌగండకే బాలా దృష్టువోచుర్ విస్మితాం వ్రజే. నైతద్విచిత్రం మనుజార్భమాయినః పరావరాణాం పరమస్య వేధసః అఘోపి యత్స్పర్శనధౌత పాతకః ప్రాపాత్వసామ్యంత్వసతాం సుదుర్లభం. అయితే నైతద్విచిత్రం, ఇదేం పెద్ద విచిత్రం కాదు. ఆయనేమి సామాన్య మానవుడు, సామాన్య మానవ బాలకుడేం కాడు. మనుజార్భమాయినః, తన మాయతో మానవ బాలక వేషం వేసుకుని ఉన్నాడంతేను. మాయతో బాలక వేషం వేశాడే కానీ ఈయన మాయాతీతుడైనటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే పరావరాణాం పరమస్య, చాలా శ్రేష్ఠులనే వాళ్ళు చాలామంది ఉన్నారని అనుకుంటే వాళ్ళలో కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠుల్ని కొంతమందిని తేల్చి చెప్పగలిగితే పర అవరాహ, వాళ్ళని తేల్చి చెప్తే వాళ్ళందరికంటే కూడా శ్రేష్ఠుడుగా నిలిచేటువంటి పరముడు, వాళ్ళందరికంటే కూడా గొప్పవాడుగా నిలిచేవాడు. ఇంద్రాది దేవతలు గొప్పవాళ్ళని అనుకుంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏదో బ్రహ్మ బృహస్పతి ఇలాంటి వాళ్ళని అనుకుంటే వాళ్ళకంటే కూడా గొప్పవాడుగా నిలిచేవాడు ఈయన. పరావరాణాం పరమస్య వేధసః, సర్వజ్ఞుడైన. ఇలాంటి సర్వజ్ఞుడు కాబట్టే, అందరికంటే గొప్పవాడు కాబట్టే, జ్ఞానస్వరూపుడు కాబట్టే అఘోపి యత్స్పర్శన ధౌత పాతకః,
అఘాసురుడు ఈయన్ని స్పృశించిన వెంటనే, లేదా ఈయనే వచ్చి అఘాసురుడిని స్పృశించిన వెంటనే తన పాపాలన్నిటినీ కడిగేసుకోగలిగాడు. అఘోపి యత్ స్పర్శన దౌత పాతక, పాపాలని కడిపేసుకుని ప్రాపాత్మ సామ్యం, ఆయనతో సమానంగా ఆయనలో కలిసిపోయాడు. అసతాం సుదుర్లభం, మంచివాళ్ళు కాని వాళ్ళకి, రాక్షసులకి, రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళకి, తామస ప్రవృత్తి ఉన్న వాళ్ళకి ఇలాంటి స్పర్శ కానీ ఇలాంటి సద్గతి కానీ దొరికేందుకు అవకాశమే లేదు. లేకపోయినా సరే ఆ అఘాసురుడికి అది దక్కింది. ఈ అఘాసురుడికి కూడా నిజానికి దక్కకూడదు. ఏదో గత జన్మల్లో ఆ వెనకాల ఎక్కడో జన్మల్లో మహాపుణ్యం అయితే ఉండవచ్చు, కానీ గత జన్మలో ఇతను చేసిన పాపం సామాన్యమైంది కాదు. గత జన్మలో ఇతను శంఖచూడు అనేటువంటి రాక్షసుడికి కొడుకు. పిచ్చి అందగాడు. ఎంత అందగాడంటే తన అందాన్ని తానే చూసి ఎప్పుడు మురిసిపోతూ ఉండేవాడు. నన్ను మించిన అందగాడు లేడు అని సంతోషంగా ఉండేవాడు. అలాంటి రాక్షసుడు, శంఖచూడు కూడా రాక్షసుడే అనుకుంటాను, రాక్షసుల్లో అందగాడు అయ్యేసరికి మరీ ఇంత పొగరుగా ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. ఒకచోట ఇతనికి అష్టావక్ర మహర్షి గారు కనిపించారు. అష్టావక్ర మహర్షి గారు అంటే చూడటానికేమో శరీరంలో 8 వంకరలతో ఉంటాడు, కానీ లోపల తరిచి చూస్తే విజ్ఞానం తాలూకు కొండలతో ఉంటాడు. ఆ విజ్ఞానం ఆయనలో కొండల్లాగా మేటలేసుకుని ఉంది. అలాంటివాడు ఆయన. మహానుభావుడు, బ్రహ్మవేత్త, ఆయన్ని మించిన మహర్షి లేడు అని చెప్పుకోవాలి. ఆ స్థాయి వాడు ఆయన. ఆయన కనిపించేసేసరికి ఒళ్ళంతా వంకర్లతో ఏందది అని ఆయన్ని వెక్కిరించాడు. వెక్కిరించేసరికి అష్టావక్రుడికి కోపం వచ్చింది. ఒరే, సౌందర్యం అనేది ఏదో కొంతకాలం ఉంటుంది, పోతుంది, ఉన్నట్టే ఉంటుంది, తర్వాత ఆరిపోతుంది. అలాంటి సౌందర్యాన్ని నమ్ముకొని నాలాంటి వాడిని నువ్వు వెక్కిరించచ్చా? సరే, ఒక పని చెయ్యి, నన్ను వంకరతో ఉన్నవాడిని అని అన్నావు కదా, వంకర ఎముకలు ఉండేటువంటి పాములాగా పుట్టు, నీకు బుద్ధి వస్తుంది అని చెప్పించాడు. నేను వంకరలతో ఇలా ఊగుతున్నట్టున్నానని కదా నీ అభిప్రాయము, నా నడక కొంచెం వంకరగా ఇలా ఊగుతోందని కదా, నువ్వు వంకరగా ఊగే పాములాగా అయిపో పాములా అయిపో అని చెప్పించాడు. శపిస్తే సహజమే కదా, శపించిన వెంటనే కాళ్ళ మీద పడిపోవటం అని కాళ్ళ మీద పడిపోయాడు అఘాసురుడు. పడిపోతే ఆయన పోన్లే, నిన్ను శపిస్తే నాకేం వస్తుంది, నా పని కాదది, శ్రీకృష్ణుడు వస్తాడు ద్వారకయుగంలోనూ, ఆయనే వచ్చి నిన్ను ముట్టుకుంటాడు నా అనుగ్రహంతోనూ, ఆయన వచ్చి ముట్టుకున్నప్పుడు నీకు సద్గతి లభిస్తుంది అని వరం ఇచ్చారు. వరం అనే చెప్పుకోవాలి. ఆ వరంతో, ఆ శాప విమోక్షణ ప్రకారంతో ఇప్పుడు ఈ కొండ చిలువ రూపాన్ని ధరించాడు. ధరించి కొండ చిలువ రూపాన్ని శ్రీకృష్ణుడు ముట్టుకోగానే ఆ శాప విమోక్షణాన్ని పొందాడు అంటే ఇందులో అతి ప్రధానమైన అంశం శ్రీకృష్ణుడి యొక్క కరస్పర్శే కదా. ఆ స్పర్శ అసతాం సుదుర్లభం, దొరకకూడదు. కానీ ఈ అఘాసురుడు అంతటి వాడికి అష్టావక్ర మహర్షి గారి అనుగ్రహంతోనో ఈ పరమాత్మ యొక్క సంకల్పంతోనో దొరికింది. నైతద్విచిత్రం అనుజార్భమాయిన పరావరాణాం పరమస్య వేధస అఘోపి యత్ స్పర్శన ధౌతపాతక ప్రాపాత్మ సామ్యం త్వసతాం సుదుర్లభం అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఇంకా కూడా దీన్నే ఇంకా లోతుకి చెప్పదలుచుకుని, సకృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మసుఖానుభూత్యభివ్యుదస్తమాయోంతర్గతో హి కిం పునః అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఈ అఘాసురుడికి ఏదో కరస్పర్శతో సద్గతి ఇవ్వటం అనేది పెద్ద విచిత్రం కాదు. ఇదేం పెద్ద విచిత్రం కాదు. దీనికంటే ఇంకోటి ఉంది, అది కూడా పెద్ద విచిత్రమేం కాదు. సకృద్యదంగ ప్రతిమాంతరాహిత. ప్రహ్లాదుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి ఓ ప్రియుడైనటువంటి పరీక్షిత్తు ఓ చిన్న ప్రతిమ దొరికింది. ఆ ప్రతిమను చూసి ఇది శ్రీమన్మహావిష్ణువు ప్రతిమ అని ఆ పిల్లవాడు అనుకున్నాడు. సకృత్ ఒక్కసారి అనుకున్నాడు. ఆ ప్రతిమతో మనోమయి, ఈయనే శ్రీమన్మహావిష్ణువు అంటే ఈ శంఖ చక్ర గదా పద్మపాణి అయి ఉంటాడు అని ఒక్కసారి అనిపించింది అతనికి. అనిపించి ఆ మనోమయమైనటువంటి రూపాన్ని అంతరాహిత లోపల ఉంచుకున్నాడు. లోపల ఉంచుకున్నందుకు ప్రహ్లాదుడు అనేవాడికి భాగవతీం దదౌ గతిం, భగవద్భక్తులలో కల్లా ఉత్తమమైన వాళ్ళకి లభించవలసినటువంటి సద్గతిని ఇచ్చాడు. ఏ గతిని ఇచ్చాడు? ఆ ప్రహ్లాదుడికి ఈయన ఇవ్వని వరం లేదు, ప్రహ్లాదుడికి ఈయన అనుగ్రహించని తీరు లేదు, అలా అనుగ్రహించాడు. సకృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం. ప్రహ్లాదుడు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీకో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చాడు.
ఒకవేళ గనక ఇది కూడా నిజానికి విచిత్రం అని అనుకోకూడదు. ఒకవేళ కనుక ఈయన్ని నిత్యాత్మ సుఖానుభూతి రూపంగా మనసులో ఉంచుకోగలిగితే అప్పుడు ఈయన చేసే విచిత్రం ఏంటని బయటికి రావాలి. ఈయన్నే నిత్య చైతన్య స్వభావుడు అని నమ్మితే, అలా నమ్మకంతో మనసులో ఉంచుకుంటే, ఈయనే నిత్య శాశ్వత సుఖస్వరూపుడు, అఖండానంద స్వరూపుడు అని అనుకుంటే, అప్పుడు దాన్ని మనసులో ఉంచుకుంటే, ఆ అనుకున్న దాన్ని మనసులో ఉంచుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడో కనిపెట్టాలి. నిత్య ఆత్మ సుఖానుభూత్యభివ్యుదస్తమాయ. అప్పుడు ఆయన విచిత్రం ఏంటో చూపిస్తాడు. తన అధీనంలో ఉండే ఈ జీవుణ్ణి ఆవరించుకుని ఉన్న మాయని మొత్తాన్ని తొలగించేస్తాడు, ఉఫ్ఫను ఊదేస్తాడు. వ్యుదస్తమాయ అంతర్గత ఆ భావనతో ఈయనే నిత్యసుఖ స్వరూపుడు, నిత్యాత్మస్వరూపుడు లేదా నిత్యాత్మ సుఖానుభూతి స్వరూపుడు అని లోపలికి వెళ్ళాలి. ఆయన యొక్క భావం లేదా ఆయన యొక్క రూపం ఈ విధంగా మనసులోకి వెళ్ళాలి. వెళితే ఆయన చేసే విచిత్రం ఏంటో తెలుస్తుంది. కిం పునః, అది కాక అది తప్ప ఇంకేం కావాలి? అది తప్ప మనిషికి అందుకోవలసిన ఫలితం అనేది ఏముంటుంది? దాన్నే ఇవ్వగలిగిన వాడికి మిగతావన్నీ ఎంత? కొండల్నే పిండి చేసుకుని తినేసేవాడికి అప్పడాలు ఇవన్నీ ఏమైనా లెక్కకు వస్తాయా? ఆయన కొండల్ని పిండి చేయగలిగిన వాడు, అలాంటి వాడికి అప్పడాలు ఇవన్నీ లెక్కలేవు, తినేసేయగలడు. సకృద్యదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌగతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభివ్యుదస్తమాయోంతర్గతో హి కిం పునః అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. మళ్ళీ మనం అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది, ఎవరికి చెప్తున్నారు అనే విషయం మర్చిపోతామేమో అని భయపడి వ్యాస మహర్షి గారు ఏం చేస్తున్నారంటే, ఈ కథని సూతుడు శౌనకాది మహర్షులకి చెప్తున్నాడు, అది కూడా ఒకసారి చూసుకోండి అని సూత ఉవాచ అని సూతుడు వాళ్ళతో ఏమన్నాడు అని చెప్తున్నారు. ఇత్థం ద్విజా యాదవదేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం వైయాసకిం యన్నిగృహీత చేతాః. ఇత్థం ద్విజాః, ఓ బ్రాహ్మణులారా, ఇత్థం ఈ విధంగా శ్రీశుకుల వారు చెబితే, యాదవ దేవదత్తః, యాదవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయుష్ ప్రసాదిస్తే ఆ ఆయుష్తో 32 ఏళ్ల వరకు బతికినటువంటి పరీక్షిత్ మహారాజు గారు శ్రుత్వా స్వరాతుశ్చరిత్రం, తనకు నిజమైన రాజు, తనకంటే పైవాడు, తనకి పూజ్యుడైన వాడు శ్రీకృష్ణ పరమాత్మే అని అప్పటికే మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు కదా. అలాంటి తనకి ప్రాణం పోసిన, తనకు ప్రాణభిక్ష పెట్టిన, తనని ఈ మాత్రం తీసుకొచ్చి ఇంత స్థితికి తెచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని, విచిత్రమైనటువంటి చరిత్రని విని భూజోపి పప్రచ్ఛ, పైన కూడా ఇంకా అడిగాడు. తదేవ పుణ్యం, నాకు ఇంకేం అక్కర్లేదు, ఈ శ్రీకృష్ణ పరమాత్మ, నాకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్మ కథలే చాలు నాకు అని అనుకుని తదేవ పుణ్యం పప్రచ్ఛ. వైయాసికిం, వ్యాస మహర్షి గారి కుమారుడైన శ్రీశుకుణ్ణి నిగృహీత చేతాః, ఏమిటోనండి మనసులోంచి శ్రీకృష్ణుడి యొక్క లీల కానీ, ఆయన యొక్క చరిత్రలు కానీ, ఆయన యొక్క వేషాలు కానీ, ఆయన యొక్క అలంకారాలు కానీ ఇవేం మనసులోంచి కదిలిపోవటం లేదు, మనసంతా దానికే చుట్టేసుకున్నట్టుగా కట్టేసుకుంటోంది అని చెప్పి, ఈ విషయంలోనే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయండి, ఈ కథల్లోనే ఇంకా ప్రశ్నలు ఉన్నాయండి అని అడగటం ప్రారంభించాడు. ఇత్థం ద్విజా యాదవదేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం వైయాసకిం యన్నిగృహీత చేతాః. రాజోవాచ బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్ కౌమారే హరికృతం జగుః పౌగండకేర్భకాః. బ్రహ్మన్, ఓ సర్వజ్ఞుడైన శుకదేవా, కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్, ఎప్పుడో చేశాడు, ఎప్పుడో పిల్లలు చెప్పుకున్నారంటున్నావు. యత్ కౌమారే హరికృతం, కుమారభావంలో ఉండగా హరి చెప్పాడంటున్నా, హరి చేశాడు ఈ పనులన్నీ అంటున్నావు. మరొక వైపు జగుః పౌగండకేర్భకాః అని అంటున్నావు. వేరే కాలానికి తీసుకెళ్ళిపోయి ఆ కాలంలో పిల్లలందరూ వచ్చి వ్రజంలో చెప్పారంటున్నావు. ఈ కాలాల్ని ఎందుకు విడదీసి చూపిస్తున్నావు? ఇలాంటి విచిత్రమైన పదప్రయోగం ఎందుకు చేస్తున్నావు? కాలభేదాన్ని ఎందుకు చూపిస్తున్నావు? బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ యత్ కౌమారే హరికృతం జగుః పౌగండకేర్భకాః. తద్బ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాన్యథా.
శ్రీకృష్ణుడి విషయంలో మనం చెప్పలేమయ్యా, కాలాలని మనం సరిగ్గా చెప్పలేము, డేట్స్ ఎవరు అలా క్రమంగా వేసి క్రోనాలజీ ప్రకారం చెప్పుకుంటూ రారు. ఏవో ఇన్ని కథలు ఉన్నాయంటే ఒక కథ ముందుకెళ్ళచ్చు, ఒక కథ వెనక్కి వెళ్ళచ్చు, అందుకని ఇటు అటు ఎటు చెప్తున్నావు అని అడగకూడదు అని మిగతా వాళ్ళు సామాన్యులు ఎవరైనా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. మహాయోగిన్, నువ్వు మహాయోగివి, మహాయోగులకి కాలం తాలూకు వరుస క్రమంగా తెలుస్తుంది అనే మాట ఉంది, కాబట్టి నువ్వు చెప్పగలవు కాబట్టి చెప్పు. మహాయోగిన్ తద్బ్రూహి, నాకు ఆ విషయం చెప్పు. మే పరం కౌతూహలం గురు, నాకు చాలా కుతూహలంగా ఉంది, నువ్వేమో నా గురువువి కాబట్టి చెప్పు నాకు. నూనమేతద్ధరేరేవ మాయాభవతి నాణ్యత, బహుశా ఇది శ్రీహరి యొక్క మాయే అయి ఉండాలి, వేరే రకంగా కుదరదు. నువ్వు చెప్తున్న మాటల్లో ఉండే చిన్నపాటి తేడా అదేదో శ్రీహరి మాయలా నాకు తోస్తోంది, నువ్వు చెప్పగలవు అని కూడా గట్టిగా నమ్మకంగా ఉంది, నువ్వు చెప్తావు, నువ్వు గురువువి అనేటువంటి నమ్మకం కూడా ఉంది, కాబట్టి చెప్పవలసింది. తద్బ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాణ్యత. వయం ధన్యతమాలోకే గురో అపి క్షత్రబంధవః యత్ పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణకథామృతం. ఓ శుకదేవ, నేను నా వెనకాల ఉండి వింటున్న ఈ శ్రోతలు వీళ్ళందరూ కూడా వయం ధన్యతమాలోకే, మేమందరం ధన్యుల్లో కల్లా ధన్యులము, మమ్మల్ని మించిన ధన్యులు మరొకరు లేరు. అపి క్షత్రబంధవ, మేమందరం కొంతమంది క్షత్రియులం ఉన్నాము, కొంతమంది ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సరే, ఆ క్షత్రియ ధర్మాన్నైనా సరిగ్గా పాటించామా చెప్పలేము. క్షత్రియ ధర్మాన్ని సరిగ్గా పాటించి నేను క్షత్రియుల్లో కల్లా ఉత్తముణ్ణి అని నిలబెట్టి కర్రగుద్ది బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఏమీ లేదు. క్షత్రబంధవ, ఏదో క్షత్రియ కులంలో పుట్టాము, క్షత్రియులం అని చెప్పుకు తిరుగుతున్నాము. కానీ ఓ గురువా, మేము మాత్రం అందరికంటే ధన్యులము అని మాత్రం చెప్పగలము. మేము మంచి క్షత్రియులమా చెప్పలేము, కానీ అందరికంటే ధన్యులం అని మాత్రం చెప్పగలము. ఎందుకు? యత్ పిబామో ముహుస్త్వత్తః, నీ నుంచి మేము తాగుతున్నాము. ఏం తాగుతున్నాము? కృష్ణ కథామృతం, శ్రీకృష్ణుడి యొక్క కథలు అనేటువంటి అమృతాన్ని, అందులోనూ పుణ్యకరమైనటువంటి అమృతాన్ని, దేవతలు కూడా తాగలేని అమృతాన్ని మేము తాగుతున్నాము. యత్ పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కథామృతం. మేము తాగుతున్నాం కాబట్టి మేము యోగ్యులము. ఆ యోగ్యత అనేది ప్రపంచంలో మిగతా వాళ్ళందరికంటే మేమే ధన్యులము అనే స్థాయిలో ఉన్న యోగ్యత. మా జన్మకు కానీ మా కర్మకు కానీ విలువ లేదు, నీవు అనుగ్రహిస్తున్నటువంటి కృష్ణ కథామృతానికే విలువ. ఇది నువ్వు తప్ప మరొకరు అందించలేరు. నువ్వు గురువువి కాబట్టి, సర్వజ్ఞుడివి, మహాయోగివిగా కాబట్టి నీ నుంచి మేము వినగలుగుతున్నాము. నీ సామర్థ్యమేమో మాలాంటి వాళ్ళకు కూడా అమృతపానం చేయించగలిగిన సామర్థ్యం, మా యోగ్యత ఏమో నువ్వు అమృతపానం చేయిస్తుంటే కనీసం తాగగలిగినటువంటి సామర్థ్యం. ఇంతవరకు సరిపోతుంది. కాబట్టి మా జన్మ గురించి మేము చెప్పలేము, మా కర్మ గురించి మేము చెప్పలేం, కానీ నువ్వు చేయించి అమృతపానం వలన మేము ధన్యులము అని మాత్రం చెప్పగలుగుతున్నామయ్యా. ఈ ధన్యతను ఇంకా పెంచవయ్యా అని అడిగాడు. వయం ధన్యతమాలోకే గురో అపి క్షత్రబంధవ యత్ పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కథామృతం అని అన్నాడు. ఈ రకంగా పరీక్షిత్తు గారు అడిగితే శ్రీశుకుల వారు ఏం చేశారు, అప్పటికి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు అనే విషయాన్ని సూత ఉవాచ, సూతుల వారు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఈయన అడుగుతూ ఉండగానే శ్రీకృష్ణుడి కథలు, అంతవరకు ఆయన చెప్పినటువంటి కథ, అఘాసురుడంతటి వాడిని పైకి పంపించటము, అఘాసురుడి యొక్క పూర్వజన్మను సరిగ్గా తెలుసుకుని వాడికి చేయాల్సిన సరి అయిన విధానం ప్రకారం వాడి ప్రాణాలను బయటికి తీసుకొచ్చి తనలో కలిపేసుకోవటము, అసలు అఘాసురుడే కాదు ఎవరు తన పంచన చేరినా సరే వాళ్ళకు చేయవలసిన మంచిని చేస్తూనే పోవటము అనేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క తత్వం అనేది మనసులోకి వచ్చేసరికి శ్రీశుకుల వారు కళ్ళు మూసేసుకున్నారు, సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఆయనకి ఒళ్ళు తెలియని పరిస్థితి వచ్చేసింది. నిజానికి ఈ పరిస్థితి ఇప్పటికి ముందే చాలాసార్లు జరిగిందంటారు. ఆయన అలా ఏదో చెప్తూ అలా కళ్ళు మూసేసుకోవటం, సమాధి స్థితికి వెళ్ళిపోవటం, కాసేపు ఆయన ఏం మాట్లాడకపోవటం, ఉలుకు పలుకు లేకుండా ఉండటం, వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండటం, లేదా యోగుల్ని సమాధి స్థితి నుంచి బయటికి తేవాలంటే ఏం చేయాలో ఆ పనులన్నీ చేస్తూ ఉండటం, కుదిరితే డబడబడమ శబ్దాలు లాంటివి చేయటం, లేదా భజన లాంటివి చేసి కాస్త నామ సంకీర్తనం లాంటివి చేసి ఆయన్ని కాస్త బయటికి తెచ్చే ప్రయత్నం చేయటం లాంటివి ఏవో చేస్తూ ఉన్నారట. ఆ పనే ఇప్పుడు చేయవలసి వచ్చింది. ఇత్థం స్మపృష్ట సతు బాదరాయణి
తత్స్మారితానంతహృతాఖిలేంద్రియ కృచ్ఛ్రాత్ పునర్లబ్ధబహిర్దృశిశనైః ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమా. ఇత్థం స్మృష్టస్సతు బాదరాయణి, బాదరాయణ మహర్షి గారు కొడుకు ఆయన శ్రీశుకుల వారు. ఈ పరీక్షిత్తు ఇలా అడుగుతుంటే ఆయనకి ఏవో గుర్తొచ్చి తత్స్మారిత అనంత హృతాఖిలేంద్రియ, ఈ ప్రశ్నలకి సమాధానాలన్నీ గుర్తొచ్చి, అంతవరకు తాను చెప్పినవన్నీ గుర్తొచ్చి, ఆ గుర్తొచ్చినటువంటి విషయాలన్నీ అనంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి చుట్టూ, అనంతుడైనటువంటి పరమాత్మ చుట్టే తిరుగుతూ ఉండటం వలన తత్స్మారిత అనంత హృత అఖిలేంద్రియ, ఆ అనంతుడి మీదే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అన్నీ ఏదో చుట్టుకుని కట్టకట్టుకుని పోతే సమాధి స్థితిగా వెళ్ళిపోయాడు. అనంత హృతాఖిలేంద్రియ. ఆయన బయటికి తేవడానికి పాపం వీళ్ళు విశ్వప్రయత్నం చేయవలసి వచ్చింది ఈసారి. విశ్వప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. ఎంత ప్రయత్నం అంటే వీళ్ళు భజనలే చేశారా, భేరీ శంఖలు ఇలాంటి నాదాలే వాయించారా, మళ్ళీ ఆయన సమాధి స్థితి నుంచి బయటికి వస్తే కోపగించుకోకూడదు, అలా జాగ్రత్తలు వహిస్తూ శబ్దాలే చేశారా, వీళ్ళు నానా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసే విశ్వప్రయత్నం కంటే లోపల శ్రీశుకుల వారి యొక్క మనసు మొత్తం ఆ శ్రీకృష్ణుడి మీదకే అంటుకుపోయి ఉంటే, శ్రీకృష్ణుడినే పూర్తిగా అంటుకుపోయి ఉంటే, ఆయన మనస్సుని శ్రీకృష్ణుని మీద నుంచి బయటికి తీసుకొచ్చి బహిర్ముఖుడవ్వటానికి ఇంతకంటే విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. కృచ్ఛ్రాత్, చాలా కష్టపడ్డాడు. అంతటి మహాయోగి, సర్వజ్ఞుడు, పూర్తిగా పరిశుద్ధాత్మస్వరూపుడు లేదా పరమాత్మస్వరూపుడు అనవలసిన వాడు, ఆయనే చాలా కష్టపడ్డాడు. కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిస్మృతి బహిర్దృశి, చాలా కష్టపడి ఆ అంటుకున్న మనస్సుని బయటికి తీసి ఇంద్రియాలన్నిటినీ వాటి స్థానాలకి పంపించి చివరికి కళ్ళు తెరిచాడు. కష్టం మీద కళ్ళు తెరిచాడు కానీ నోట్లోంచి మాట రావట్లేదు ఆయనకే. శనై ప్రత్యాహ, నిదానంగా ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? ఓ పరీక్షిత్తు, నువ్వు భాగవతోత్తమోత్తడు అయ్యా, భాగవతోత్తమోత్తముడివి నువ్వు అని అన్నాడు. అలా అనటంతో ఈ అధ్యాయం పూర్తయిపోయింది. శనై ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమ, ఈ మాటే అనగలిగాడు ఆయన. కూర్చుకుని ఈ మాట అన్నాడు. ఇత్తమస్మ పృష్టస్సతు బాదరాయణి తత్స్మారితానంత హృతాఖిలేంద్రియ కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిర్దృశిశనై ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమ. మామూలుగా అయితే భగవంతుడి మీద కాస్తంత ఆసక్తి ఉన్నవాడిని భాగవతుడు అని అనొచ్చు. ఒక లక్షణం ప్రకారం అయితే సామాన్యతో హరౌ భక్త ప్రోక్తో భాగవతో బుధై, సామాన్యంగా భగవంతుడి మీద కాస్త భక్తి విశ్వాసం ఉన్నవాడిని భాగవతుడు అని ముద్రేసి పంపించేసేయచ్చు. తదీహా శృతి సంయుక్తా విప్రాహ భాగవతోత్తమా. అయితే సామాన్యంగా భక్తి అని కాకుండా ఒక్క అడుగు ఎక్కువ వేసి ఏదో భగవంతుడికి పూజ చేయటం, భగవంతుడి గురించి వినటం, భగవంతుడిని గురించిన ఇన్ఫర్మేషన్ను కలిగి ఉండటం, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళని ఇంకొంచెం పెంచేసేసి భాగవతోత్తమా అని పిలుచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ముహుర్ముహుర్యః పృచ్ఛతి యో మురారేః లీలాం సమస్తాఘ హరిం ప్రసక్తః సదా హ్యలంధీరహితోత్ర వాచ్యః సబ్రాహ్మణో భాగవతోత్తమోత్తమ అని భాగవతోత్తమోత్తముడు యొక్క లక్షణం. ముహుర్ముహుర్యః పృచ్ఛతి, తనకి తెలిసినా సరే తెలియకపోయినా సరే భగవంతుడి గురించి ఎవరైనా చెప్తుంటే మళ్ళీ చెప్పు ఇంకా చెప్పు అని అడిగేవాడు ఉంటాడు కదా. లీలా, భగవంతుడి లీలలు కావచ్చు, భగవంతుడి గుణాలు కావచ్చు, భగవంతుడి తత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు, అది కూడా అడగటం కూడా ఏదో మొహమాటానికో కానీ లేదా ప్రదర్శనకో కానీ కాకుండా ప్రసక్త, మనసంతా ఆయన మీదే అంటుకుపోయి ఉండగా, మనసంతా ఆయన మీదే ఉండగా మళ్ళీ చెప్పు ఇంకా చెప్పు అని అడుగుతూ ఉంటాడు కదా. అలాంటి వాడిని సదా హ్యలంధీరహిత, ఎప్పుడూ భగవంతుడిని గురించి చెప్తుంటే చాలు అని అనని వాడిని, అసలు చాలు అనే భావం మనసులో లేని వాడిని భాగవతోత్తమోత్తమ అని పిలుస్తారు. ఈ పరీక్షిత్తు ఆ స్థితికి వచ్చాడు. అలం అని అనిపించట్లేదు, చాలే ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి అని అనిపించట్లేదు. ఇంకా వినాలి ఇంకా వినాలి. ఆయన్ని గురించి వింటుంటే ఏ బాధ ఉండట్లేదు. ఆయన్ని గురించి వింటుంటే మన జన్మ కర్మ ఇవన్నీ వ్యర్థమయ్యా, ఆయన్ని గురించి వింటే చాలు అన్నట్లుంది.
అనే పరిస్థితికి వచ్చాడు కదా. అది చూసి శ్రీశుకుల వారు భాగవతోత్తమోత్తమ అని అన్నారు. ఆయన చాలా కష్టపడి బయటకు వచ్చారు, కానీ పరీక్షిత్తు యొక్క యోగ్యతను గుర్తించి ఈ మాట అన్నారు అని సూతుడు శౌనకాది మహర్షులతో చెప్పాడు. ఇలా చెప్పడంతో దశమ స్కంధంలోని పూర్వార్ధంలోని 12వ అధ్యాయం అనేది ఇక్కడికి పూర్తి అయిపోయింది. 44 శ్లోకాలున్న అధ్యాయం ఇది. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏది ప్రధానం అని తేల్చుకోలేము. ఏది ప్రధానం? అఘాసురుడి లాంటి వాడినే ఉద్ధరించినటువంటి శ్రీహరి చాలా గొప్పవాడు అనేటువంటి అంశం ప్రధానం అని చెప్పుకోవాలా, లేకపోతే ఆయన మీద నిరంతరం మనసు, ఆయన గురించి నిరంతరం వినాలి, లేదా ఆయన్నే నిరంతరం మనసులో ఆలోచించుకోవాలి అనేటువంటి తపన ఉండే భాగవతోత్తమోత్తముడు ప్రధానం అని చెప్పుకోవాలా అని తేలట్లేదు. ఆయన గుణగణాలనే చెప్పుకుందామా అని అనుకుంటే ఈ భాగవతోత్తమోత్తమ పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఈ భాగవతోత్తమోత్తమ అని ఈయన గురించి చెప్పుకుంటుంటే ఆ భాగవతోత్తమోత్తముడు ఎప్పుడూ మనసులో ధ్యానించేటువంటి ఆ భగవంతుడి గురించి పక్కకి జరిగిపోతోంది. కాబట్టి ఏది ప్రధానం అని తేల్చడం కష్టంగా ఉంది. ఒక మాట అనిపిస్తోంది, భాగవతోత్తమోత్తముడుగా ఉన్నట్లయితే, ఆ ఉత్తమోత్తమత్వం క్రమక్రమంగా సాధించుకున్నట్లయితే ఆ భాగవతోత్తమోత్తముడి యొక్క యోగక్షేమాలను ఆయన చూసుకుంటాడు. అతనికి ఎప్పుడు ఏ విధంగా మోక్షాన్ని ఇవ్వాలి, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అనే సంగతి ఆయన చూసుకుంటాడు అనే మాటే అనిపిస్తోంది. ఈ భాగవతోత్తమోత్తముడు కానీ లేదా అలాంటి వాడు కానీ అందులో ఉత్తమ తీసేస్తే భాగవతోత్తముడు, ఇంకో ఉత్తమ కూడా కోసేస్తే భాగవతుడు, అది కూడా లేనివాడు సామాన్య జనుడు, అది కూడా లేనివాడు అసురుడు, దానికంటే నీచుడు, ఇంకొకడు ఎవరైనా కానీ ఎవరికైనా సరే ఎవరికి ఎప్పుడు ఏ ఫలితాలను ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన ఎప్పుడు దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నాడు అని మాత్రం అనిపిస్తోంది. కాబట్టి మనల్ని అలా భాగవతోత్తమోత్తములుగా మార్చినా సరే, భాగవతోత్తములుగా మార్చినా సరే, భాగవతులుగా మార్చినా సరే, ఇంకో రకంగా మార్చినా సరే, కర్మ మార్గంలో ఉంచినా సరే, జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళినా సరే, భక్తి మార్గంలో నిలబెట్టినా సరే, లేదా మరొక చోట కుదేసినా సరే, ఏం చేసినా సరే మనల్ని దృష్టిలో ఉంచుకొని మన యోగక్షేమాలని మాత్రం వహించవలసిందిగా ఆ గోపాల బాల లీలా విలాస వినోదుడైన శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.